అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం వెంకమరావు గారు. నమస్తే శ్రీని గారు. సార్, నిన్న వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ అయిన న్యూస్, లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ చేశారనేసి పోలీసులు వచ్చి అరెస్ట్ ఉమ్, చేశారు, ఏదో మనీ లాండరింగ్ విషయంలో అనేది. ఉమ్. అమెరికాలో మనీ లాండరింగ్ చట్టాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, ఒకవేళ వచ్చి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తే, లేదా ఆయన అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తే, భారత ప్రభుత్వానికి ఆయన ఇన్ఫార్మ్ చేయరు కదా సార్? ఇన్ఫార్మ్ చేస్తారు కదా ఖచ్చితంగా. తర్వాత అంటే నేను ఇంకోటి కొత్తగా చూశాను. మళ్ళీ ఆయన జెండా వందనం చేస్తూ ఫోటోలు కనిపించాయి, అందులో పక్కన పోలీసులు కూడా ఉన్నారు. అంటే ఏంటి, పోలీసులు కూడా అరెస్ట్ చేసి తీసుకునేలాగా అమెరికా పోలీసులు వచ్చేది? ఏంటి అసలు దీని మీద ఒకసారి మీరు చెప్పండి సార్, ఏం జరుగుతుంది అసలు? అంటే వీళ్ళకి ఎలా ఉంది అంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఏదో విషయం నిన్న వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసారు శ్రీని గారు. చాలా స్పష్టంగా వాళ్ళకి ఓటమి అనేది వాళ్ళకి అంగీకరించారని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పారు తిరుపతి సందర్భంగా. డబ్బులు ఇచ్చి మరీ చెప్పారు. ఇక్కడ అర్థం చేసుకోండి, వాళ్ళ ప్రచారంలో భాగంగా వాళ్ళకి వాళ్ళకి ప్రచారం చేయడం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఒప్పందం కుదుర్చుకొని ఆ ఒప్పందంలో, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగానూ ఏదన్నా అవతల వాళ్ళు ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పే శక్తి లేదనేది ఇప్పుడు మనకి అందరికీ అర్థమైపోయింది కదా. అది మళ్ళీ ఇంకోసారి వాళ్ళు రుజువు చేసుకున్నారు. అంతకంటే వేరే ఏముంటుందండి ఇక్కడ. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే లోకేష్ బాబు అనే వ్యక్తి అమెరికా వెళ్ళారని, ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో నిధుల కోసం అక్కడికి వెళ్ళారని, ఆ సందర్భంగా ఆయన్ని అదుపులో తీసుకున్నారని వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తేలిపోయారు కదా ముఖ్యమంత్రి గారు. ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ, పత్రికా సమావేశానికి సంబంధించి ప్రసార మాధ్యమాల్లో ఆయన మాట్లాడిన మాటలన్నీ ప్రసారం అయిన తర్వాత ఆయన ఓడిపోతున్నాడని చెప్పి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి, దాని గురించే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కాబట్టి, దీనికి ప్రత్యామ్నాయంగా లోకేష్ బాబు గారిని తీసుకొని రావడం కూడా జరిగింది. వాళ్ళకి ఇంకోటి నాకు అనిపిస్తుంది, దీనికంటే కూడా వాళ్ళకి ఒక అద్భుతమైన పంచరంగుల కళ వచ్చి ఉంటుంది. ఆ కళలో లోకేష్ బాబు గారిని, ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారిని ఎటు నిర్బంధించి కొన్ని రోజులు కారాగారంలో పెట్టారు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారిని కూడా ఇదే విధంగా చేశారని చెప్పని వాళ్ళు కళ్ళగానే ఆ కళలో నిజమా కాదా అనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు. ఇదన్నీ వాళ్ళ యొక్క వ్యూహాల్లో భాగంగానే. అందుకని అంతగా దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. అట్లాగే న్యాయమూర్తుల మీద వచ్చినటువంటి వారికి కానుకలు ఇచ్చే విషయంలో వచ్చినటువంటి అభియోగాలు కావచ్చు, రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతున్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కావచ్చు, ఎర్ర పుస్తకం పట్టుకొని మీ అందరి సంగతి తెలుస్తానని చెప్పని బయలుదేరుతున్న లోకేష్ బాబు గారి చూసి వాళ్ళకి వణుకు, దడ, భయం మూడు ఒకేసారి కలుగుతున్నాయి కాబట్టి, దీన్ని ఏ విధంగా ప్రచారంలో చేయకుండా ప్రజల్లో లోకేష్ బాబు గారు అనే వ్యక్తిని పలసన చేయాలనే ఒకే ఒక్క కారణంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారని చెప్పనైతే మనం భావించాలి శ్రీని గారు. ఎందుకంటే ఎక్కడా తడబాటు లేదు లోకేష్ విషయంలో. అతను చాలా స్పష్టంగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఇంకొక 10-15 సంవత్సరాల్లో రాజకీయం నేర్చుకుంటాడు, వ్యూహాలు రచిస్తాడు అనుకున్నటువంటి లోకేష్ బాబు ఇంత తొందరగా తన పార్టీని, రాష్ట్రానికి కావాల్సింది ఏంటో క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ముందుకెళ్లే విధానంతో వాళ్ళకి బాగా ఇబ్బందికరంగా తయారైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ బాబు గారే. ఎందుకంటే వాళ్ళకి ఒకటి అర్థమైపోయింది, 24 తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ సాగించడం కష్టం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కనుక లేకపోతే, ఆయన్ని వయసెట్టు అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకుడు ఉండకూడదని వాళ్ళు భావించి మొట్టమొదటి నుంచి కూడా లోకేష్ బాబు గారి మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని, ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళు చేసిన అభియోగాలు ప్రజలతో పాటు ముఖ్యంగా పార్టీ నాయకులు కూడా నమ్మారు. నమ్మడమే కాకుండా లోకేష్ బాబు గారిని దూరంగా పెట్టడం కూడా మొదలుపెట్టారు. దానివల్ల ఈరోజు లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి తిరుగులేని శక్తిగా ఎదిగిన తర్వాత, ఎవరైతే లోకేష్ బాబు గారిని దూరంగా పెట్టారో, ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారిని దుష్ప్రచారం చేశారో, తిరిగి ఇప్పుడు ఆయన ప్రాపకం కోసం ఆయన పంచన చేర్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పీఠాలు కూడా కదిలిపోతున్నాయని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. అంటే లోకేష్‌లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా స్పష్టంగా ఈ యువగళం పాదయాత్ర ద్వారా అటు ప్రజలకి, పార్టీలో నాయకులకి, ప్రత్యర్థులకి చాలా స్పష్టంగా ఇచ్చాడు. అలాగే ప్రతి ప్రాంతంలో గూడా
ఆయన పర్యటన చేసిన ప్రాంతంలో కావచ్చు, అలాగే ఎక్కడన్నా పత్రికా సమావేశంలో కావచ్చు, ప్రసార మాధ్యమాల మధ్య మాట్లాడే విషయాల్లో కావచ్చు, తన తండ్రికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి అతను పోరాడిన విధానం కావచ్చు, చాలా పరిణితి చెందిన విధంగా అతను మాట్లాడుతున్న విధానాలన్నీ కూడా వాళ్ళకి ఒక కలవరపాటును గురి చేస్తా ఉన్నాయి. కాబట్టి ఏమి చేయలేకపోతున్నాం, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనే దాంట్లో వాళ్ళే వాళ్ళు తీసుకున్న గతిలో వాళ్ళే పడుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు చేసే దాంట్లో ఏదైనా నిజం ఉంటే, వాళ్ళకి ఏదైనా ఉప్పంది ఎంతో కొంత నిజం ఉంటే దాన్ని ప్రచారం చేస్తే ప్రజలు కూడా నమ్ముండేవాళ్ళు. ఈరోజు ఎదురుగా మనిషి కనపడుతున్నా కూడా ఇట్లా చేస్తున్నారంటే అంటే ఇక్కడ ఒకటి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇంత చేస్తున్నా కూడా లోకేష్ బాబు గారు పట్టించుకోవట్లేదంటే ఏనుగెళ్ళేటప్పుడు కుక్కలు చాలా మరుగుతాయి అని చెప్పని ఏనుగు కోపం వచ్చి తొండం విసిరింది అనుకోండి, లేకపోతే కాలు వేసి కుక్కను దొక్కింది అనుకోండి, కుక్కలు చచ్చిపోతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన చాలా ప్రశాంతంగా ఏమీ లేకుండా తన పని తాను చేసుకుంటా ఉంటున్నాడు. ఆయన దృష్టిలో ఇప్పుడు తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలో రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యలేంటి, ఏ పనులు చేస్తే, ఏ పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగ కల్పన జరిగిద్ది, ఏ ఏ పనులు ముందు పెట్టాలి, ఏ ఏ పనులు ముందుగా ముగించాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఈ ప్రణాళికలో భాగంగా అలాగే పార్టీ శ్రేణులు ఉత్సాహపరుస్తూ పార్టీని పటిష్టం చేసుకుంటూ ఆయన ముందుకెళ్లే కార్యక్రమంలో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏమి చేసినా, ఎన్ని ప్రచారాలు చేసినా తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ వచ్చిన ఇబ్బంది కానీ ఏముండదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన ప్రయోగాలన్నీ, వాళ్ళు చెప్పాల్సిన అబద్ధాలన్నీ 2019 ముందు చెప్పారు, విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఒక్క అబద్ధాన్ని కూడా వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. కాబట్టి ప్రజలు ఈరోజు నానా పులి సామెతలాగా ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, మూడోసారి పులొచ్చి పిల్లాడిని ఎలా కబలిస్తుందో ఈరోజు ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ అబద్ధాలే అని చెప్పిన వాళ్ళు విశ్వసించి నిజమైన విషయాలేంటో వాళ్ళకి ఈరోజు లోకేష్ బాబు గారి ద్వారా, తిరిగి చంద్రబాబు నాయుడు గారి ద్వారా వీళ్ళు చేసే కొన్ని చేతకాని పనుల వల్ల వాళ్ళ పనులన్నీ కూడా ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులన్నీ దానికి లోకేష్ బాబు గారే ముందు మొట్టమొదటి కూడా వాళ్ళు ఏం చేశారో సెల్ఫీ ఛాలెంజ్లు విసురుకుంటూ ఆయన బయలుదేరిన, ఆయన ఎక్కడ పెట్టినా చేసిన పనులకి, అలాగే స్థానిక శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకి ఎండగడుతూ సెల్ఫీలు ఛాలెంజ్ చేస్తూ బయలుదేరి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పులేకపోయిన తీరు కూడా ప్రజలకు బాగా ఆకట్టుకుంది. మనం అనుకున్న లోకేష్ వేరురా బాబు, మనం చూస్తున్నటువంటి లోకేష్ వేరు, కావాలని వీళ్ళు ప్రచారం చేశారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అరే మనం లోకేష్ని చాలా తక్కువ అంచనా వేశాం, మనం ఏదో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు వింటున్నాడు కదా, మనమే తోపులు అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ గుదిబండగా మారినటువంటి కొంతమంది నాయకులకి ఈరోజు ప్రకంపనలు మొదలయ్యాయి. వాళ్ళు కూడా ఈరోజు ఒక భయం పట్టుకుంది. వీటన్నిటికీ ప్రక్షాళన చేసుకుంటూ తిరిగి మళ్ళీ 30 సంవత్సరాల పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా లోకేష్ బాబు గారు ముందుకు వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటిని అన్నింటినీ సరిదిద్దుకొని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఆయన వడివడిగా అడుగులు వేస్తాడనే నేను భావిస్తున్నానండి. ధన్యవాదాలు సార్. మరి ఆయన వెళ్తే కనీసం ఇప్పుడు ఆ, జగన్ గారు వాళ్ళ కూతురు కూతురు చూడడానికి వెళ్ళారు, లండన్కి ఎక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే సో టీడీపీ వాళ్ళు ఏ ఫ్లైట్ లో వెళ్ళాడు ఏంటి ఎవ్రీథింగ్ చెప్పారు, ఏ ఎయిర్పోర్ట్ లో దిగాడు ఎక్కడని చెప్పారు. మరి ఈయన అరెస్ట్ చేస్తే ఏ విషయాలు చెప్పుకోకుండా ఊరికి అరెస్ట్ అరెస్ట్ అంటే అరెస్ట్ సార్. అది చెప్పాను కదండి, ఎదురుగా మనిషి కనపడుతున్నాడు, అందుట్లో వాస్తవాలు లేవు కదా. ఆ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది మీరు అన్నట్టు ఏ విమానంలో వెళ్ళింది, ఎక్కడ నివాసం ఉంది, ఎక్కడెక్కడ ఆయన సంచరించింది అన్నిటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళు బయటపెట్టారు, అవతల వాళ్ళు దానికి సమాధానం చెప్పట్లేదు. ఈరోజు లోకేష్ బాబు గారు ఏమనుకుంటున్నారంటే ఇలాంటి పిచ్చివాగులు చాలా అవుతారు, ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటా ఉంటే నా సమయం వృధా అవుతుంది, కాబట్టి నా పనులు నేను చేసుకుంటానని చెప్పి ఆయన పనులు ఆయన చేసుకున్న వాళ్ళ గురించి పట్టించుకోవట్లా. ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు, వీళ్ళు ఏం మాట్లాడినా, ఏ విధమైన ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరులే, దీనికోసం మన సమయం వృధా చేసుకోకూడదు, మనకి ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, సర్ది చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి, చక్కబెట్టాల్సింది చాలా ఉన్నాయి, మరి ఎర్ర పుస్తకంలో రాయాల్సిన పేర్లు ఇంకా ఉంటున్నాయి, వీటికే నాకు సమయం సరిపోవట్లేదు, వీళ్ళ గురించి నాకు ఎందుకు లేని చెప్పని ఆయన పని చేసుకుంటున్నాడని చెప్పి మనం భావించాలండి. చూద్దాం సార్. సో ఆయన తన కర్తవ్యాన్ని జాగ్రత్తగా నిర్వర్తించి తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకి చేర్చాలని కోరుకుందామని. ధన్యవాదాలు సార్.